మరి ఇస్తేనే మరి ఇండక్షన్లో మాతలు వేసుకుంటేనే మనం తెల్లవారేసి వేసి పని పోతాము. అబ్బా కళ్ళు నెత్తికెక్కాయి, డబ్బులు వచ్చాయి, బొలుపు గిలుపు అని ఏదేదో పునర్వి గాలి బ్యాచ్కి సోదా బ్యాచ్కి అయితే నేను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నేను ఎవరికి హెల్ప్ చేస్తున్నానని చెప్పి ఆమెను అయితే అడిగాను అనమాట, నీకేం కావాలి అని చెప్పి. ఆమె నన్ను చూడంగానే నాకు ఒక చీర కావాలి అని అడిగింది. చాలా ఆశగా చీర తెచ్చిస్తాలే నీకోటి, ఒకటి చాలా రెండు కావాలా కోసం అయితే 2 శారీస్ అయితే తీసుకున్నాను. ఫస్ట్ పట్టుమని కొడతారు, కొట్టేసి తర్వాత మాట్లాడతారు. 2 చీరలు తెచ్చాని. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియో అన్ని వీడియోలా కాదు, జనరల్గా ముందరగానే డిస్క్లైమర్ వేస్తున్నాను. మంచోడిని అనిపించుకునేదానికో లేకపోతే నేను మంచోడిని అని చెప్పి మీకు చెప్పడానికో మంచి పేరు కోసమో నేనైతే ఈ వీడియో చేయట్లేదు. అర్థమవుతుంది అని చెప్పి మాత్రమే చేస్తున్నాను. డిస్క్లైమరు నేను మధ్యలో కూడా మళ్ళీ ఇంకోసారి చెప్తాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఈ వీడియోకి మీరు లైక్ కొట్టాల్సిన అవసరం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇది మన కంటెంట్ కాదు, అయినా నేను ఈ వీడియో చేస్తున్నాను. బట్ ఇట్లాగా వచ్చేసి నువ్వేంద్ర నాకు చెప్పేది, నీ ఏజ్కి నువ్వేంది మాకు నీతులు చెప్తున్నావు అని చెప్పని అయితే అసలు అనుకోవద్దండి. మెయిన్గా ఈ వీడియోని షేర్ చేయండి, మీ పిల్లలకి చూపించండి, వాళ్ళకి తెలియాలి ఈ వీడియో అసలు ఏంటి అని తెలియాలి. నాకు వచ్చిన మెయిల్ అయితే ఇది. హాయ్ సాయిబాబు, నేను మీ సబ్స్క్రైబర్ని. ప్లీజ్ సాయిబాబు, మెయిల్ మీరు చూస్తున్నారు అని అనుకుంటున్నాను. మీరు నా మెయిల్ చూస్తే నాకు ఒక చిన్న హెల్ప్ కావాలి సాయిబాబు. మనీ అని అనుకోవద్దు, నాకేం ఒక్క రూపాయి కూడా వద్దు. నాకు ఒక కొడుకు ఉన్నాడు సాయిబాబు, తనకి నువ్వంటే చాలా ఇష్టం. ఎప్పుడు నీ వీడియోస్ చూస్తూనే ఉంటాడు. నువ్వు ఏం చేస్తే అది వాడు చెయ్యాలి అని అంటూ ఉంటాడు. అంత పిచ్చి నువ్వంటే. నేను ఒక మిడిల్ క్లాస్ వాడిని, నా కొడుకు నాలాగా కష్టపడడం ఇష్టం లేక చాలా మంచిగా అడిగినవి మొత్తం కాదు లేదు అని అనకుండా పెంచాను. అదే నేను చేసిన పెద్ద తప్పు అనుకుంటున్నాను. రీసెంట్ గా నాకు హెల్త్ బాగలేక ఎక్కువ ఖర్చు అయింది. అది కాకుండా సరిగ్గా వర్క్ రావట్లేదు అని చెప్పి నన్ను తీసేశారు. చేతిలో డబ్బులు లేవు, ఎగ్జామ్ టైం వచ్చేసింది, స్కూల్ ఫీజు క్లియర్ చేయాలి. అప్పు చేసి స్కూల్ ఫీజు క్లియర్ చేశా. అలాంటి టైంలో మా అబ్బాయి తనకి వాళ్ళ ఫ్రెండ్ దగ్గర ఉన్న ఎలక్ట్రిక్ సైకిల్ లాంటిది తనకి కావాలి అని చెప్పి గొడవ చేశాడు. నా దగ్గర మనీ లేక అది తీసివ్వలేకపోయాను. వాడు 2 days అన్నం తినకుండా గొడవ చేశాడు, అయినా నేను ఇవ్వలేకపోయాను. వాడు ఇల్లు వదిలి ఎటో వెళ్ళిపోయాడు. ఫ్యూ డేస్ నుంచి వెతుకుతుంటే నిన్న దొరికాడు. ఇది మొత్తం నీకెందుకు చెప్తున్నాను అంటే నువ్వు ఎంతో మందికి స్ఫూర్తి. నీ వీడియోస్ లక్షల మంది చూస్తారు. ఇప్పుడు నువ్వు ఒక మిడిల్ క్లాస్ వాడివే, నువ్వు చెప్తే చాలా మంది వింటారు, చూస్తారు, కొంతమంది అయినా మారతారు. ప్లీజ్ సాయిబాబు, మేము పడే కష్టాన్ని వాళ్ళకి అర్థమయ్యేలా ఒక వీడియో నువ్వు చెయ్యాలి అని చెప్పి నన్ను అయితే అడిగారు. ఈ మెయిల్ చూసాక నాకు కొంచెం లైక్ ఎట్లా చెప్పాలి, అదొక విధమైన బాధ వేసింది. నా కళ్ళ ముందర చాలా జరిగి ఉన్నాయి. నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు కదా, నేనేం ఏజ్డ్ కూడా ఏం కాదు, చిన్నపిల్లండి నేను కూడా. సో నా ముందర కూడా ఇట్లాంటివి చాలా జరిగాయి. అవన్నీ చూసాక నాకు ఇవన్నీ గుర్తొచ్చి నాకు ఎందుకు చెప్పాలి అని అనిపించింది. ఆ ఫాదర్ ఏమన్నాడంటే, నీ వీడియోస్ ఎక్కువ చూస్తాడు, నేను ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాడు, నువ్వేం చేస్తే చేయాలంటాడు, సో నువ్వు చెప్పిన మాట కూడా వింటాడు అని అన్నాడు. ఏమో 100కి 100% మారతారని తెలియదు. 50% మారాల్సిన అవసరం లేదు, 20% మారాల్సిన అవసరం లేదు, 10% కూడా మారాల్సిన అవసరం లేదు. ఆ 1% అయినా మారతారు కదా వీడియో చూసి, వాళ్ళ ఆలోచన మారుతుంది కదా. దానికోసం ఒక చిన్న మంచి ఉద్దేశంతో చేసే వీడియో. దీన్ని కూడా ఎవరు నెగిటివ్ గా తీసుకోవద్దు, నెగిటివ్ గా అనుకోవద్దు. మీకు చెప్పడం కంటే ఈ వీడియో చూపిస్తారండి, నాతో పాటు రండి, చూద్దురు. ఫస్ట్ ఆ కష్టం ఏంటో చూస్తే ఆ తర్వాత మాట్లాడుకుందాం, మీకు అర్థమవుతుంది. రా వచ్చి చూపించేద్దాం రా. మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది, నేను ఉండే ఊరు వచ్చేసి నెల్లూరు జిల్లా అనమాట. మా జిల్లాలో ఎక్కడ ఏ పని, ఇంట్లో ఊర్లో మొత్తం ఎక్కడైనా సరే ఎక్కడ పని జరిగినా కానీ ఇక్కడికే కూలోళ్ళ కోసం వస్తారు. మనం అక్కడికి వచ్చి నిలబడితే చాలన్నమాట. ఆడోళ్ళు మగోళ్ళు అందరూ అయితే ఉంటారు. మనం వెళ్ళి అక్కడ నిలబడంగానే మనం చుట్టుముట్టేసి పనికి వస్తానని చెప్పి అని అంటారనమాట. 500, 700, 600 కూలీకైతే వస్తారు. వాళ్ళైతే ఈ రోజు వాళ్ళకి కూలీ పని దొరకపోవడం వల్ల రిటర్న్ అయితే ఇంటికి వెళ్ళిపోతా ఉన్నారు. ఈ రోజు కూలీకి ఎంత అయితే ఇస్తారో ఆ డబ్బులు నేను ఇస్తాను, వచ్చి నాతో పాటు ఒక 2 నిమిషాలు మాట్లాడండి అని చెప్పి అయితే తీసుకొచ్చాను. ముందర మీకైతే చెప్పాను కదా, మాటలో చెప్తే కదా చేతల్లో చూపిస్తేనే అర్థం అవుతుంది అన్నాను కదా. 500, ఒక్క 500 కోసం వీళ్ళు పడే కష్టం ఏంటో ఆంటీ వాళ్ళని అడుగుతాను, చూడండి, మీకే అర్థం అవుతుంది. అక్క, మీరు ఒక్క 500 కోసం పొద్దున్న లేచి సాయంత్రం వరకు ఎంత కష్టపడతారో చెప్పండి అక్క. ఎంతకి లేస్తారు మీరు పొద్దున్నే? పొద్దున్న మేము 5 వేస్తామయ్యా. 5 వేసి మరి ఇంట్లో పని ఇవన్నీ చేసుకుని మేము పనికి వస్తాము. పనికి వచ్చి పొద్దున్న నుంచి 9 నుంచి సాయంత్రం 6 అవ్వచ్చు, 7 అవ్వచ్చు, 8 అయినా అవ్వచ్చు, చెప్పలేము మేము. బేయనే వెళ్ళిపోరు అవ్వచ్చు. గ్రాంపలు మోయాలి మేము. గ్రాంపలు మోస్తే మాట 500 కూలిస్తారు. మొత్తం పొద్దున్న నుంచి రాత్రి 7 దాకా గంపలు మోస్తే 5 అయినా అవ్వచ్చు, 7 అయినా అవ్వచ్చు. మాకు టైం అయినా ఉండదు. 5 అయినా ఒక రోజు ఉంటే ఒక రోజు ఉండదు. ఉన్న రోజు తింటాము, లేని రోజు ఫస్ట్ ఉన్నట్టు ఉంటాము. అంటే ఇంకా అరో పని లేకపోతే అరో డబ్బులు ఉండవు. ఇంకా మా డబ్బులు ఉండవు, పని చేస్తేనే మా డబ్బులు ఉండేది.
మీరక్క? మేము కూడా అంతే 5 గంటలకు నెగిస్తాము. నెగిసి వంట చేసుకొని పిల్లల్ని స్కూల్కి పంపించుకొని ఇంకా మిగతా పని అంతా చూసుకొని సెంటర్కి రావాలి. సెంటర్లో ఏ మేస్త్రి పిలిస్తే పిలిచారు, లేకపోతే 9-9:30 వరకు ఉండి ఇంటికి వెళ్ళిపోతాం. ఇంకా 9:30 చూస్తారు, ఇంకెవరు పిలవకపోతే వెళ్ళిపోవాల్సిందే. ఆ రోజు కూలి లేదు. ఇంకా ఇంట్లో ఏముంటుంది సర్దుకొని తినాలా, ఇంటి అద్దెలు కట్టుకోవాలా. మేము సొంత ఇల్లు ఏమి లేదు, సొంత ఇల్లు లేకుండా పిల్లలు చదివించుకోవాలా. ఈ పని ఒక రోజు ఉంటే ఒక రోజు ఉండదు. వారానికి 3 రోజులు 4 రోజులు ఉండడము ఎక్కువ. వారానికి 3 రోజులు 4 రోజులు ఉంటుంది. ఆ 4 రోజులు కూడా కలిపినా రోజుకి 500లకు మించి రావు వాళ్ళు కూలి. అది అనమాట. మీకు అక్కడ మీరు ఏ పని చేస్తారు ఎక్కువ? మేము పట్ట పనేనే రాదు. బేల్దారి పని పోతాము, మట్టి మూత పోతాము, చేపలు వేసేదానికి పోతాము. పట్ట పనేనే లేదు. ఏ పని ఉంటే ఆ పని పోతాం. మేస్త్రి ఇంకా చెప్పేదాన్ని పట్ట మేస్త్రినే రాదు. ఏ మేస్త్రి పిలిస్తే వెళ్ళిపోతాం. ఇప్పుడు మీరు ఎండని కాదు వానని కాదు ఏది ఇంక లేదు కదా, వెళ్ళాల్సిందే, పని ఉంటే చేయాల్సింది. పని ఉంటే మాత్రం ఎండ వాన ఏమి ఉండదు. ఎంత ఎండలేనే ఎండలో చెయ్యాలి. మేము చేస్తేనే మా కడుపులు నిండుతాయి, చెయ్యకపోతే లేదు. తీసుకెళ్ళి పిల్లకాయలు స్కూల్ ఫీజులు కట్టుకోవడమే కదా వచ్చిన డబ్బులు. ఫీజులు మాకు కష్టాలు, మన పొద్దుష్టం పని చేస్తామని పొద్దున్నప్పుడు హాస్పిటల్ 200-300 మేము ఇవ్వాలి. మరి ఇస్తేనే మరి ఇండక్షన్లు మాతలు వేసుకుంటేనే మళ్ళీ తెల్లవారేసి మేము వేసి పని పోతాము. ఆ మూమెంట్ మీద ఉంటామయ్యా. మరి ఆ కష్టపడకపోతే మా కడుపు తిండి ఉండదు. ఇప్పుడు ఏందో గ్యాసులు సట ఆపేస్తామని అంటున్నారు. గ్యాసులు రేట్లు ఎక్కువైపోతున్నాయి. మళ్ళీ కరెంటు బిల్లు ఎక్కువ అయిపోతున్నాయి. వార్తలు అంటే చెప్తా ఉన్నారు కరెంటు పెంచేస్తాము, గ్యాసులు ఇవన్నీ చెప్తా. వాళ్ళు కరెంటు బిల్లులు పెంచేస్తున్నారు, గ్యాస్ బిల్లులు పెంచేస్తున్నారు, కానీ మీకు మాత్రం వచ్చే కూలీ అంతే. ఏది కొన్నే రేట్లు అయిపోతాయి. రేటే నూనె ప్యాకెట్ కొన్నే రేటే, పప్పు 200 అన్ని రేట్లే. ఇంకా రేట్లతో మాకు వచ్చిన 500-600 సాలడం లేదు. పిల్లలకి ఫీజులు కొట్టుకోవాలా, వాళ్ళు చదివించుకోవాలా, ఇంటి అద్దెలు కొట్టుకోవాలా, మేము తినాలా అనేసి అంటే మాకు వచ్చింది సరిపోవడం లేదు. అది ఇప్పుడు రోజుకి 500 వస్తుంది కదా, అది ఇది అని అనుకోవచ్చు. మళ్ళీ 500 కూడా గ్యారంటీ లేదు. ఇప్పుడు వచ్చింది, ఇప్పుడు వెళ్ళిపోతున్నారు అక్క వాళ్ళు, వెళ్ళిపోతున్నారు, పని దొరక్క వెళ్ళిపోతున్నారు. మళ్ళీ క్యారేజ్ కట్టుకుని ఉదయం 5కి లేసి పిల్లకాయలు రెడీ చేసి వాళ్ళని స్కూల్కి పంపించి వాళ్ళు రెడీ అయ్యి వచ్చి నిలబడితే ఇప్పుడు పని దొరక్క వెళ్ళిపోతున్నారు మళ్ళీ రిటర్న్. అసలు ఫాదర్ అడిగింది ఏంది, నువ్వు కూలోళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళి కూర్చున్నావు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అని చెప్పి. ఇది ఇద్దరు కూలోళ్ళ కథలా అని మాత్రం అస్సలు వినొద్దు. ఇది ఇద్దరు పేరెంట్స్, అంటే ఇద్దరు తల్లులు బాధ. నేను మీకు చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఇద్దరు తల్లులు ఉన్నారు కదా, వీళ్ళు మనతో మాట్లాడారు కదా ఇంతసేపు కూర్చొని, ఇది మొత్తం వాళ్ళ పిల్లలకి చెప్తారని మీరు అనుకుంటున్నారా? పొర్రపాటును కూడా చెప్పరు, కొట్టినా చెప్పరు. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, వాళ్ళు ఎంత కష్టపడినా కూడా కష్టాన్ని మనకి తెలియకుండా మనల్ని మంచిగా పెంచుతున్నారు. అందరు పిల్లలు సమానంగా ఒకటే యూనిఫామ్ వేసుకొని, ఒకటే రకం షూస్ వేసుకొని, బ్యాగులు వేసుకొని స్కూల్కి అయితే వెళ్తారు, కానీ అందరు పేరెంట్స్ ఒకటేలాగా ఆఫీసులకి వెళ్ళరు. ఈ వీడియో చూస్తున్నావు కదా, నీకే చెప్తున్నా నేను. ఒకవేళ మీ నాన్న ఇల్లు కట్టడానికి ఇంజనీర్ గా వస్తుంటే, ఇంకొక నాన్న, ఇదిగో మీ నాన్న విను, అదే ఇంటికి ఇటుక పెట్టి ఇసుకెత్తి సిమెంట్ కలపడానికి అయితే వస్తుంటారు. కానీ మీరిద్దరు వింటున్నారు కదా, మీ ఇద్దరు మాత్రం ఒకటే స్కూల్లో చదువుతుంటారు. ఎందుకంటే ఆ ఇంజనీర్ ఏం చేస్తుంటాడు, కూర్చొని వాళ్ళ చేత పని చేపిస్తుంటారు. కానీ ఈయన చేస్తుంటాడు, నా కొడుకు ఇలాగే కూర్చొని 4 చేత పని చేయించాలి, అంతేగాని నా అలాగే ఇలా ఎండలో నిలబడి కష్టపడి ఇటుకరాళ్ళు మోసి ఇసుకెత్తకూడదని చెప్పి. కానీ ఆ కష్టం నీ దాకా రానియకుండా నిన్ను సుఖంగా పెంచిన తర్వాత నువ్వు చేసే పనులు ఏంటి తెలుసా? నీ పక్కనోడు సిగరెట్లు తాగుతున్నాడు, నువ్వు సిగరెట్లు తాగడం, మందు తాగడం, వాటితో కలిసి ఎంజాయ్ చేయడం. కానీ మీ నాన్న లేదో మీ అమ్మ ఏమనుకుంటుంటారు తెలుసా? నా లెక్క ఎండలో పడి కష్టపడి ఇంత పని చేయకుండా సుఖంగా నా కొడుకు కూడా ఏసీలో కూర్చొని 4 చేత పని చేపిస్తున్నాడు అని అనుకుంటుంటారు. ఆయన కష్టం, ఆమె ఆవేదన, వాళ్ళ బాధ, ఇదంతా దేనికో తెలుసా? వాళ్ళేదో కూర్చొని తినడానికి కాదు, మీరు హ్యాపీగా ఉండి మీరు బాగుపడతారని మాత్రం. అయినా మీరు ఎన్ని వింటారని చెప్పి నాకు అసలు నమ్మకం లేదు. ఈ పాటికి ఎప్పుడో స్కిప్ కొట్టేసి ఉంటారులే. స్క్రీన్ మీద సడన్ గా ఏంది ఏలిగిపోం, అదే మిస్ గర్ల్ అనే ఒక సిస్టర్ ఎందుకు వచ్చిందనే కదా. సిస్టర్ అయితే నాకు డిఎంలు అయితే చేశారన్నమాట. ఆ సిస్టర్ అయితే నాకు నువ్వు అసలు హెల్పింగ్ వీడియోలు చేయవు, కళ్ళు నెత్తికెక్కాయి, డబ్బులు వచ్చాయి, బొలుపు గిలుపు అని ఏదో పునర్విక పాప గురించి ఏదో వీడియో చేసినప్పుడు అయితే ఏదో రిప్లై అయితే నాకు పెట్టింది అనమాట. బహుశా ఇట్లాంటి వాళ్ళకి కళ్ళు నెత్తికెక్కేసి మంచి వీడియోలు కనపడవు అనమాట. వీళ్ళకి మొత్తం కండ్ల గిన్నెలు ఉన్న వీడియోలే కనిపిస్తాయి అనుకుంటా. మంచి వీడియోలు పొరపాటును కూడా చూసినట్టు లేరు పాపం సిస్టర్ గారు. అయినా ఇలాంటి గాలి బ్యాచ్ కి సోదా బ్యాచ్ కి అయితే నేను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, నేను ఏంటి, నేను ఎవరికి హెల్ప్ చేస్తున్నానని చెప్పి. కానీ నా ఫ్రెండ్ అయితే మీకు పరిచయం చేస్తాను, చూద్దరు వచ్చేయండి. సారీ నా ఫ్రెండ్ కాదు, ఫ్రెండ్స్ అనమాట. కొంతమంది ఈరోజు అవైలబుల్ గా లేరు, ఎటో పడి వెళ్ళిపోయినట్టున్నారు. కొంతమంది అయితే ఉన్నారు, వాళ్ళని కలుద్దాం రండి. ఏం తాత బాగున్నావా? తిన్నావా? బాగున్నా నేనా తెచ్చిచ్చేదా, రేపు తెచ్చిచ్చేదా? ఏ కలర్ కావాలా? ఏ కలర్? కాటన్ చీర కావాలా? ఏ రంగు అంటే ఇష్టం నీకు? కనకాంబరమా? ఆహా, ఓకే నాకు తెలుసులే రంగు. అది దోమలు కొట్టట్లే?
మొన్న పోయిన సంవత్సరంలో ఒక అబ్బాయి నాకు చీర తీసి ఇచ్చాడు. నువ్వేనా ఎవరైనా నాకు మర్చిపోయినట్టున్నావు నన్ను. నీవే చీర నీలా గుర్తొచ్చిందిలే అమ్మా, తెచ్చిస్తాలే నేను నీకు మంచిది. ఇంకోటే బాగున్నా, అంతా బాగుందా? చీరా నీకు చీరలు అంటే ఇష్టమా? నేను ఏదేదో వీడియో కోసం చేయట్లేదు. నేను జనరల్గా వెళ్ళి వాళ్ళతో కూర్చుంటాను అనమాట. నేను మామూలుగా నేను వెళ్ళి డైరెక్ట్గా ఇలా కూర్చునేవాడిని కాదు. మా అన్న ఉండేవాడు అనమాట, కేదార్ అన్నని. ఆయన నాతో ఒకరోజు ఫుడ్ ఇచ్చేసి వస్తుంటే చెప్పాడు అనమాట, అరే వాళ్ళకి ఫుడ్ ఇచ్చింది దానికంటే వాళ్ళతో మాట్లాడే వాళ్ళు ఎవరు ఉండరా, కూర్చొని ఒక 5 నిమిషాలు మాట్లాడితే వాళ్ళకి అదొక సాటిస్ఫాక్షన్ అని అన్నాడు. ఇంక ఇదే పనిగా ఎన్ని వీడియోలు చేసి నేను తీసి మొత్తం పెట్టుకుంటా పోతే నాకు సంవత్సరం రోజు టైం సరిపోదు. అలాగే రోజుకి 5-6 వీడియోలు చేసినా సరిపోదు, అంత కంటెంట్ అయితే వస్తుంది. కానీ అది నేను కాదు. కానీ ఎందుకు ఇప్పుడు ఈ వీడియో పెడుతున్నానే కదా చెప్తా. ముందర మీకే తెలుస్తుంది ఎందుకు పెడుతున్నాను. నేనైతే అక్కడ కనిపిస్తుంది కదా ఆ పెద్దమ్మ, ఆమె అయితే అడిగాను అనమాట నీకేం కావాలి అని చెప్పి. ఆమె నన్ను చూడంగా నాకు చీర కావాలి అని అడిగింది. చాలా ఆశగా చీర తెచ్చిస్తాలే నీకోటి. ఒకటి చాలా, 2 కావాలా? సరే తెచ్చిస్తాలే. ఏం ఆనందం ఒక చీర అంటే. సరేలేమ్మా. నేను అక్కడి నుంచి లేచి వచ్చేస్తుంటే ఆ పెద్దమ్మ అయితే నాతో ఒక మాట అనిందనమాట, అయ్యో షాపులన్నీ మూసేస్తున్నాయా, లేకపోతే నీకు కూల్ డ్రింక్ తీసిచ్చేదాన్ని అని చెప్పి. నాకు తీసిస్తుందంట కూల్ డ్రింక్ రివర్స్ లో ఆమె. ప్రతిసారి నువ్వే నాకు తినడానికి తెచ్చిస్తున్నావు, నేను నీకేం ఇవ్వలేకపోతున్నాను అని చెప్పి బాధపడుతుంది. ఆమె ఇన్నోసెన్స్ చూడండి. కావాలా? నాకు వద్దులే అమ్మా. అయ్యో మీరు తినండి, నాకు ఇస్తావా? మా అమ్మ కదే, తిను, కడుపు నిండా తిను. కొడుకు బాగుంటారు, బాగా కూర ఎన్ని పెడతారు. నేను ఎత్తుకపోయి వేరే అదే మన ధర్మం కదా. మన తిన్నవాడికి తిని కూర ఎత్తుకపోయి వేరే వాళ్ళు పొగుడుకుంటారు. అమ్మ నీ మనసు మంచిది మా, అందుకే కదా నీ దగ్గరికి వచ్చేది. అన్నం నువ్వు బాగా పెడతావు అంటారు, అదే చాలు. మనం తినేదంటే అడుక్కునే దాంట్లో కూడా వాళ్ళకి పెడతాను. అవునమ్మా. బాయ్ బాయ్. బాయ్ అమ్మా. సరే అమ్మా, బాగుంటా. నువ్వు బాగుందా? అయ్యో బాగుందా? సరే వెళ్ళొస్తా, రేపు వస్తా, చీర తీసుకొస్తానా? బాయ్. మీకు కావాలా? వెల్కమ్ టు డే 2. ఇదిగోండి మనల్ని అడిగింది కదా అక్కడున్న పెద్ద ఆమె కోసం అయితే 2 శారీస్ అయితే తీసుకున్నాను. వెళ్ళిపోయి షాపింగ్ చేసి, అంటే ప్రజెంట్ మన సర్కాస్టిక్ షాపీ వర్క్స్ జరుగుతున్నాయి కదా, ఆ షాపీ వర్క్స్ ఒక సైడ్, ఇంకో సైడ్ స్టాక్ తీసుకురావడానికి వేరే ఊరికి వెళ్ళేసి ఆ ఊరి నుంచి వచ్చి మళ్ళీ ఆమె అడిగింది అనమాట, రేపే నాకు తీసుకురా, ఎల్లుండి రంజాన్ అంటుంది. డిమాండ్ చేసింది మన ఆంటీని. ఎన్ని కావాలంటే 2 కావాలి అనింది. ఆంటీ అడిగిన కలర్ కనకాంబరం కలర్, అంటే ఏ కలర్ నాకు అది తెలీదు. వాళ్ళని అడిగాను, ఇవి తీసుకోండి సార్ బాగుంటాయంటే ఈ శారీస్ తీసుకున్నాను, కొంచెం మంచిగా తీసుకున్నాను అనమాట. అండ్ ఇప్పుడు ఈ శారీస్ తీసుకెళ్ళిపోయి ఆంటీకి ఇచ్చేసి ఆంటీ రియాక్షన్ అయితే చూద్దాము. నేను మళ్ళీ ఇంకొకసారి వార్నింగ్ కాదు, ఇది ఒక చిన్న డిస్క్లైమర్ అనమాట. మన కంటెంట్ ఇది కాదు, ఓకేనా? ఇట్లాగా సహాయం చేసి వీడియోలు పెట్టి మళ్ళీ వాటి నుంచి డబ్బులు తీసుకుని వాటిని మళ్ళీ నేను తినడం అని నాకు నచ్చదు, చెప్తున్నాను. ఇది మన కంటెంట్ కాదు. మన కంటెంట్ చాలా ఫన్నీగా చాలా బాగుంటది. ఈ వీడియోకి అయితే లైక్ కొట్టాల్సిన అవసరం లేదు, సబ్స్క్రైబ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మన కంటెంట్ చూసి మన కంటెంట్ నచ్చినప్పుడు చేసుకోవచ్చులే, అంతే అనమాట. మళ్ళీ లైకుల కోసం, సబ్స్క్రైబర్ల కోసం, డబ్బుల కోసం ఇట్లాంటివన్నీ చేస్తున్నానని అయితే అసలు అనుకోవద్దు. ఇట్లాంటివన్నీ ఎందుకు చేస్తున్నానంటే ఇది నా సాటిస్ఫాక్షన్ అనమాట. ఇది ఎట్లా చెప్పాలి, ఇదేం ఒక వీడియోకి చేసేసి వదిలేసేది కాదు. నేను ఈ ఒక్క వీడియోకి చేసి ఇలా చేసి వదిలేసేవాడిని అయితే వాళ్ళు నన్ను కూర్చొని నాతో పెట్టి మాట్లాడరు, లేసి తీసి ఇచ్చావు కదా, తీసి దొబ్బేయండి నుంచి వెళ్ళిపోవని అంటారు. మాట్లాడరు వాళ్ళు ఎప్పటి నుంచో ఇచ్చి. అయినా నాకు ఈ వింత ఏంటంటే 1 year బ్యాక్ నేను శారీ ఇస్తే ఈ ఇయర్ కూడా ఇట్లానే గుర్తుపెట్టుకుంది. ఆల్మోస్ట్ నేను లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో ఇచ్చా, ఇంకి ఇది మార్చ్, మళ్ళీ అట్లే గుర్తుపెట్టుకుని నువ్వే కదా అని అడిగింది. ఈసారి 2 కావాలని చెప్పి అడిగింది. ఆంటీకి అయితే ఇద్దాము. ఆమె కళ్ళల్లో రియాక్షన్ మీరు చూడలేరు, ఎందుకంటే కెమెరా పెట్టాల్సిన అవసరం లేదు, దూరంగా పెడతాను. ఆమెను బ్లర్ వేస్తా, అందుకే బ్లర్ వేసింది ఎందుకంటే అంతే. సో ఇప్పుడైతే వెళ్ళిపోయేసి ఆంటీకి శారీస్ అయితే ఇచ్చేద్దాం. మళ్ళీ చెప్తున్నాను, నేను ఏదో సెంటిమెంట్ల కోసం, నేను మంచోడిని అనిపించుకోవడం కోసం ఎన్ని చేయట్లేదు. నేను జనరల్గా చేస్తూ ఉంటాను, ఈరోజు మీకు చూపిస్తున్నాను అంతే, ఓకేనా? ఇట్లాంటి చూసి మీరు అనుకోవాల్సింది ఏంటి, మీరు మళ్ళీ వీడియో కోసం సెంటిమెంట్ కోసం చేస్తున్నాను కాదు మీరు అనుకోవాల్సింది. ఇలా మీరు కూడా ఉంటే కుదిరితే మీకు వీలైతే 4గురికి ఇవ్వండి, అంతే. నన్ను చూసి మోటివేట్ అవుతారని, ఇలా 4గురికి మంచి పని చేస్తారని తప్ప నేనేదో నా లాభం కోసం చేయట్లేదు ఇది, ఓకేనా? లెట్స్ గో. ఇప్పుడైతే వెళ్ళిపోయి ఆంటీకి ఇది ఇచ్చేసేద్దాం. జనరల్గా నేను డైలీ ఫుడ్ తీసుకెళ్ళి ఇస్తుంటాను. దుప్పట్లు అవి ఇచ్చాను అనమాట. చలికాలంలో మేము దుప్పట్లు అవి పంచాం. లడ్డు ఏ ఏరియా నుంచి ఏ ఏరియా తీసుకెళ్ళామరా మనం దుప్పట్లో పోయింది సార్? మొత్తం ఎన్ని తీసుకెళ్ళామరా? ఎన్ని తీసుకెళ్ళాం లడ్డు? ఒక 250 అంటే 250 దుప్పట్లు. అయ్యప్పూడి దగ్గర స్టార్ట్ చేస్తే అవతల ఆత్మకూరు బస్ స్టాండ్ పంచామన్నమాట. వద్దులే ఇవన్నీ చెప్పకూడదు ఇంకా. ఇట్లా ఎట్లా చెప్పాలి, అదొక సాటిస్ఫాక్షన్ అనమాట, అదొక ఆనందం.
మీరు వీడియోస్లో కూడా చూస్తుంటారు, నేను జంక్ ఫుడ్ ఎక్కువ తినొద్దు అని చెప్తాను. నేను చేసే ప్రతి వీడియోలో ఫుడ్ తిన్నానా ఖచ్చితంగా చెప్తాను అనమాట. ఇది తినొద్దు, షుగర్స్ తినొద్దు, అది ఇది తినొద్దు అని చెప్తానే ఉంటాను. నాకు ఎక్కువ డబ్బులు ఉంటే ఎక్కువ ఫుడ్ తినాలని అనిపించదు. నాకు మెయిన్ గా దేనికంటే సాటిస్ఫాక్షన్ ఇస్తే వస్తుంది అనమాట సాటిస్ఫాక్షన్. అందుకని అవి చేస్తా ఉంటా, ఊదేస్తా ఉంటాను అనమాట డబ్బులు అట్లాగా. సో జనరల్ గా ఈ రోజు కూడా ఫుడ్ ఇద్దాం అనుకున్నా, కానీ నిన్న ఇచ్చిన ఫుడ్ కూడా దాని వెనక పెద్ద స్టోరీ ఉంది. ఏంటంటే ప్రెసెంట్ ఇరాన్ వార్ జరుగుతుంది కదా, ఇరాన్ వార్ జరగడం వల్ల గ్యాస్లు అవి అవైలబుల్ గా లేవు కాబట్టి ఫుడ్ పెద్దగా లేవు. రెస్టారెంట్స్ కూడా ఆల్మోస్ట్ హాఫ్ కూడా కాదు, 20% రెస్టారెంట్స్ ఏమో ఓపెన్ లో ఉన్నాయి అంతే. అవి కూడా తొందరగా క్లోజ్ చేసేస్తున్నారు. సరే కదా అని చెప్పి ఇంట్లో ఏమన్నా వండదాం అంటే అమ్మకి నాకు ఓపిక లేదు అనింది. అమ్మని నా సాటిస్ఫాక్షన్ కోసం నేను చేయడం కోసం అమ్మని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు కాబట్టి వదిలేసాను. ఇంక ఇన్స్టామార్ట్ లో ఆర్డర్ పెట్టి ఏమైనా తీసుకెళ్దాం అనుకుంటే టైం 11 దాటేసింది. 11 o'clock దాటితే నెల్లూరులో ఇన్స్టామార్ట్ ఎన్ని క్లోజ్ అనమాట. ఎందుకంటే ఈ మధ్య వరుస హత్యలు జరుగుతున్నాయంట. సో ఫుడ్ కూడా తీసుకెళ్ళలేకపోతున్నాను, బాధగా ఉంది. మనకే దొరకలేదంటే ఫుడ్ ఇంకా వాళ్ళకేం దొరుకుతుంటుందిరా, పాపం కదా. ఇప్పుడు ఫుల్ గా తాగేసి ఎట్లా తిరుగుతున్నారు రోడ్లు మీద. అది పోలీసు వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు. ఏంటంటే ఇక్కడ చెప్పాను కదా 11 దాటితే ఇంకా పోలీసు వాళ్ళు మొత్తం వచ్చేస్తారు. బైకుల మీద తిరుగుతుంటే కొడతారు అనమాట, కర్రలు తీసుకుని గట్టి గట్టి కొడేస్తారు. ఫస్ట్ పట్టుమని కొడతారు, కొట్టేసి తర్వాత మాట్లాడతారు. వెళ్ళి ఇచ్చేసేద్దాం ఆంటీకి. అర్థం చేసుకోవాలబ్బా మీరు, మీకు చెప్తే అర్థం కాదు కాబట్టి చూపించాను మార్నింగ్ నేను ఆ వీడియోలో. ఏంటంటే లైఫ్ అందరికీ ఒకటేలా ఉండదు. మీరు కష్టపడకుండా నలగకుండా పెరిగారు అంటే దాని అర్థము మీ నాన్న కష్టపడి నలిగి పెరిగారు అంటే ఈ కష్టం నా కొడుకు పడకూడదు అని చెప్పి ఒక మంచి ఆలోచనతోటే ఆ కష్టాన్ని మీకు పరిచయం చేయకుండా పెంచాడు. అంతే తప్ప ఆయన ఏదో సుఖపడిపోయి ఆయన దగ్గర ఎక్కువ డబ్బులుండి మీకు కావాలని తీసేయకుండా మిమ్మల్ని కష్టపెట్టాలని మీకేం తీసేయకుండా ఉండట్లేదు వాళ్ళు. ఆ కష్టము వీళ్ళు చేసిన పేరెంట్స్ చేసే తప్పు కూడా ఏంటంటే కష్టాన్ని కూడా తెలిసేటట్టు చేయాలా. ఈ కష్టం నేను పడ్డానే నా కొడుకు పడకూడదు కదా అని చెప్పేసి ఆ కష్టాన్ని మీకు తెలియకుండా పెంచేసరికి మీరు సుఖానికి అలవాటు పడి ఇట్లా ఆలోచిస్తున్నారు. నా వీడియో కొంచెం ఇది బోరింగ్ గా ఉండొచ్చు నాకు తెలిసి. ఈ వీడియోని ఇట్లాంటి వీడియోలు చేస్తే ఎవరికి నచ్చదు. బట్ నేను ఒక్కటే అడుగుతాను, లైక్లు సబ్స్క్రైబ్లు ఏమొద్దు, ఈ వీడియోని షేర్ చేయండి, మీ పిల్లలకు చూపించండి. ఇవన్నీ చూడాలా నా కొడుకు, నేను ఇంత కష్టపడుతున్నాను నా కొడుకు తెలియకూడదు అని అయితే మీరు అనుకోవద్దు మీ పేరెంట్స్ కానీ ఎవరైనా వీడియోస్ చూస్తే. అండ్ ఇంకొంతమంది అనుకుంటారు వీడు కూడా నాకు నీతులు చెప్తున్నాడు పిల్లనాయాలని చెప్పి. అట్లా అనుకోవద్దు, కొంచెం మంచిగా చూడండి చెప్తున్నాను కాబట్టి. ఎందుకని ఇట్లా అడుగుతున్నాను అంటే నాకు నచ్చట్లేదు. నాకు కూడా ఇట్లా దీన్ని షేర్ చేయండి, ఇట్లా నచ్చదు వీడియో ఇట్లా చెప్పడం. అంటే నేను నా కంటెంట్ చేస్తే ఇట్లాగా అడుగుతాను కానీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి. నాకు ఇట్లాంటి వీడియోస్ చేసినప్పుడు కూడా అడగబుద్ధి కాదు, స్టిల్ అడుగుతున్నాను. ఎందుకంటే దే హ్యావ్ టు నో, అంటే మీరు ఎంత కష్టం తెలియకుండా పెంచితే వాళ్ళు ఇంకా అంత రాడ్గా తయారవుతారు. ఇంక నాకు చెప్పడానికి కూడా రావట్లేదు. మళ్ళీ ఇక్కడికి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఈడు కూడా నీతులు చెప్తున్నాడు మాకు అని చెప్పి అనుకుంటారేమో అని చెప్పి చెప్పబుద్ధి కావట్లేదు నాకు. రెండు సైడ్లు ఆలోచించాలా. ఫర్ సపోజ్ ఇప్పుడు నేనున్నాను, నా ఫ్రెండ్ ఉన్నాడు. నేను ఎట్లా అంటే నా ఫ్రెండ్కి నా కష్టాలు చెప్పుకోవడం నచ్చదు. బేసిక్గా నేను ఎవరికి నా కష్టాలు చెప్పుకోను. నేను ఒక్కడనే రూమ్ లో కూర్చొని ఏడస్తా, నేను భయంకరంగా ఏడస్తా, బాత్రూమ్ లో కూర్చొని ఏడస్తా, రూమ్ లో కూర్చొని ఏడస్తా, బయటికి కనపడినివ్వను. దాని అర్థం నేను స్ట్రాంగ్ అని కాదు, బయటికి స్ట్రాంగ్ గా ఉన్నట్టు నటిస్తుంటా అనమాట. నాకేమైనా అవసరం ఉన్నా కష్టం ఉన్నా నా ఫ్రెండ్స్ కి ఎవరికి చెప్పుకోను. ఇప్పుడు నా అకౌంట్ లో కనుక 1000 రూపాయలే ఉన్నాయి అనుకోండి, మా ఫ్రెండ్స్ కి తెలీదు. నేను మంచిగా నార్మల్ గా మంచిగా డ్రెస్ చేసుకుంటాను, ఐఫోన్లు అవి వాడుతుంటాను. నా దగ్గర 1000 ఉందని మా ఫ్రెండ్స్కి తెలియదు. సడన్గా మా ఫ్రెండ్కి ఎవరికైనా డబ్బులు అవసరం వచ్చింది అనుకో, 10,000 అవసరం వచ్చింది, వాళ్ళు నన్ను అడిగారు, నా దగ్గర లేవు అని చెప్పాను అనుకో, నేను విలన్ అయిపోతా. నా దగ్గర నిజంగానే 10,000 లేవు, నిజంగా 10,000 లేవు. ఆ విషయం వాడికి తెలియదు. నేను ఎన్ని కష్టాలు పడుతున్నా ఎన్ని తెలియదు. నేను ఇవ్వనందుకు, నేను 10,000 ఇవ్వనందుకు నేను చెడ్డోడిని అయిపోయా. కానీ నేను పడే కష్టము నా వెనక సిచ్యువేషన్ వాడికి తెలియదు. అలాగే ఇప్పుడు మీ పేరెంట్స్ మీరు ఏమన్నా అడిగితే దానికి తీసేలేదంటే దాని అర్థం వాళ్ళకి ఇవ్వాలని కాదు. మీరు 1000 రూపాయలు అడిగారంటే మీ పేరెంట్స్కి 10,000 ఇవ్వాలని ఉంటుంది. 10,000 కాదు, ఇన్ఫాక్ట్ 20,000 ఇవ్వాలని కూడా ఉంటుంది. కానీ వాళ్ళు ఇవ్వలేని సిచ్యువేషన్. మిమ్మల్ని ఏదో పెద్ద పెద్ద స్కూల్లో చేర్పించేసి మంచి మంచి డ్రెస్సులు ఇచ్చేసి మీకు కావాల్సినవి తీసిచ్చేసి అన్నీ చేస్తుంటే మీరు ఆయన దగ్గర చాలా ఉన్నాయి కానీ ఆయనకి ఇవ్వడం ఇష్టం లేదు అన్నట్టుగా ఆయన విలన్గా చూడాల్సిన అవసరం లేదు. మీరు మీ నాన్నే కాదు, మీ అమ్మను కూడా. అమ్మ ఇంకా ఎక్కువ ఇచ్చేయాలనే చూస్తుంది కొడుక్కి. కానీ సిచ్యువేషన్స్ అనమాట, అవి అర్థం కావు. నేను చెప్పినా రాదు, అది మీకు ఏజ్తో పాటు మెచ్యూరిటీ రావాలా. సో ఇప్పటికే ఎక్కువ సోది మాట్లాడేస్తున్నట్టున్నాను, సారీ. ఇప్పుడు వెళ్ళి ఆంటీ అదే ఆ పెద్దమ్మ దగ్గరికి వెళ్ళేసి ఆమెకి చీర ఇచ్చేసేసి వచ్చేసేద్దాము. అంతే, ఇచ్చిన తర్వాత కొంచెం మాట్లాడతాను అంతే, ఎక్కువసేపు బోర్ కొట్టేవను. వచ్చేసా, పర్లే కూర్చో. ఇగో రాననుకున్నా. అంటే రేపు 2 రోజుల్లో వస్తానని చెప్పి రెండు చీరలు తెచ్చాని నేను వెళ్ళిన తర్వాత చూసుకో. ఇంటికే వస్తాలే, ఒక రోజు వస్తాలే. ఇంకా అలా శారీస్ అయితే ఇచ్చేసి ఆ పెద్దాంతో అయితే కొంతసేపు మాట్లాడేసి సరదాగా నవ్వుకొని అక్కడి నుంచి అయితే ఇంటికి వెళ్ళిపోయినా. ఈ వీడియోకి అయితే ఇంతే, ఉంటా బాయ్.